షెల్ఫ్ వెనకాతల మీకు లైట్ ఉంది చూడండి. ప్రొఫైల్ లైట్ అనేది సో ఇన్సైడ్ కూడా మనం ప్రొఫైల్ లైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. యాపిల్ షేప్లో ఉన్న ఫాల్ సీలింగ్ని ఇవ్వడం జరిగింది. తీసుకుంటే కనుక ఇక్కడ డెకరేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ గ్లాస్ షెల్ఫ్స్ ఇచ్చాము కాబట్టి దీనికి కంటిన్యూషనే మనకి వార్డ్రూమ్ వచ్చింది. కిచెన్ కమ్ అంటే పూజ ఏరియా కూడా, అంటే ఇక్కడ వీళ్ళకి పూజ రూమ్ సెపరేట్గా ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఒక మల్టీపర్పస్ సింక్ అని చూస్తున్నాము. సో మల్టీపర్పస్ అంటే దాంట్లో ఏమేమి యూజెస్ ఉంటాయో ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ ఇది ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిరూప ఇంటీరియర్స్ ఛానల్. ఈరోజు మనం ఒక 3 బెడ్రూమ్ ఇంటీరియర్స్ని మనం చూడబోతున్నాము. అది మన కొండాపూర్ ఉంది కదా, మసీద్ బండ దగ్గర ల్యాన్సమ్ ఈడెన్ గార్డెన్స్లో మనం రీసెంట్గా కంప్లీట్ చేశాము. ఫస్ట్ టైం చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ టిక్ చేయండి. సో ఫర్దర్గా వీడియోస్ అన్ని మీరు చూడడానికి ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రెడీ. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇది కంప్లీట్గా టీవీ యూనిట్ చేసాము. సో ఇది మన లోవర్స్ అంటారు కదా, మన పీవీసీ లోవర్స్ పెట్టాము. ఇక్కడ లోవర్స్ అండ్ రాఫ్టర్స్ అని కూడా అంటారు. సో ఇక్కడ మనకి ఇది కంప్లీట్ చెప్పాలంటే ఇది వైర్లెస్ టీవీ యూనిట్ లాగా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఒక హోల్ ఉంది కదా, ఇక్కడ దీంట్లో నుంచి మనకి హెచ్డిఎంఐ కేబుల్ ఇక్కడికి వస్తుంది అనమాట. దీంట్లోకి వచ్చేస్తుంది డైరెక్ట్గా. సో ఎక్కడ కూడా వైర్లెస్సే ఉంటుంది మనకి, అంటే రిమోట్స్ తప్ప వైర్ ఎక్కడ కూడా మనకు కనిపించే ఛాన్స్ లేదు. ఇక్కడ టీవీ పెట్టిన తర్వాత టీవీ యొక్క ప్లగ్ని మనం ఇక్కడ పెడతాము. సో దీని ప్లగ్ కంట్రోల్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు బయట కూడా మనకి, కాకపోతే ఇక్కడ పెడితే మనకి స్విచ్చెస్ అనేది కనిపిస్తాయి కాబట్టి మనం అలా పెట్టాము. సో ఇక్కడ ఏంటంటే మనకి కంప్లీట్గా టీవీ వచ్చేస్తుంది కాబట్టి టీవీ కవర్ అయిపోతుంది. సో ఇవి ఏమి కనిపించవు. సో సెటప్ బాక్స్ ఏదైనా ఇక్కడ దీంట్లో పెట్టుకుంటాం. మనం ఇక్కడ రోజ్ గోల్డ్ ప్రొఫైల్ షట్టర్ ఇచ్చాము. సో దానికి ఫ్లూటెడ్ గ్లాస్ ఇచ్చాము. సో గ్లాస్లో నుంచి మనకి రిమోట్ యాక్సెస్ అవుతుంది కాబట్టి సో సెటప్ బాక్స్ లోపల పెట్టుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక గోల్డ్ పట్టీ పెట్టాము చూడండి. ఇది ఒక షోకేస్, అంటే ఏదైనా ఐటమ్స్ అయినా పెట్టుకోవచ్చు, డెకరేటివ్ ఐటమ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ గ్లాస్ షెల్ఫ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ గ్లాస్ షెల్ఫ్ వెనకాతల మీకు లైట్ ఉంది చూడండి. ప్రొఫైల్ లైట్ అనేది వెనకాతల పెట్టాము. ఇలా ఎందుకు పెట్టాము అంటే ఇక్కడ మనకి ఏదైనా ఐటమ్ పెడితే కనుక ఇప్పుడు ఎనీథింగ్ ఏ ఐటమ్ అయినా మనం పెట్టామంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. లైటింగ్ అనేది ఇలా ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. ఇంతకుముందు అంటే మనకి సైడ్లో ఇచ్చేవాళ్ళు కదా ఈ లైటింగ్ అనేది, ప్రొఫైల్ లైటింగ్ అనేది. సో ట్రెండీగా ఉంటుందని చెప్పేసి ఇలా పెట్టాము. సో ఇది పార్టీషన్ అండి, అంటే బెడ్రూమ్కి అండ్ కిచెన్కి ఒక ప్రైవసీ లాగా ఉంటుందని ఒక పార్టీషన్ క్రియేట్ చేసాము. ఇక్కడ మనకి ఏం చేసామంటే గ్రూస్ ఇచ్చి ఆల్టర్నేట్గా పెయింట్ వేసుకుంటూ వెళ్ళాము. కొంచెం కలర్ఫుల్ లుక్ తీసుకురావాలని చెప్పి క్రిస్టల్ హ్యాంగింగ్ లైట్స్ అంటారు ఇవి. కొంచెం ఫోకస్ అవడానికి చెప్పి ఇక్కడ ఫోకస్ లైట్ పెట్టారు. కంప్లీట్ ప్లైవుడ్ యూజ్ చేస్తాం. ఎక్కడ కూడా పార్టికల్ బోర్డ్ కానీ ఎండిఎఫ్ కానీ వాడము. ఇక్కడ ఒక షాండ్లర్ లాగా పెట్టాము, కొంచెం ఎంట్రన్స్ దగ్గర కొంచెం అట్రాక్షన్గా ఉండాలని చెప్పి. అంటే లైక్ ఇది ఒక రూమ్ లాగా, అంటే మనకి ఇక్కడ పార్టీషన్ వచ్చింది కదా, సో ఇలా ఒక రూమ్ లాగా క్రియేట్ చేసాము. సో దీనికి ఈక్వల్గానే మనం దీన్ని సో ఇక్కడ ఇలాగా స్టాండర్డ్ తీసుకొని కొంచెం హైలైట్ చేయడం జరిగింది.
సో నెక్స్ట్ మనం చూడబోయేది హాల్లో వ్యానిటీ అండ్ అవర్ వాష్ బేసిన్ అంటారు కదా. సో దీంట్లో మనకి టచ్ లైట్ ఇచ్చాము మిర్రర్కి. మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఇది వామ్ వైట్, ఇది కూల్ వైట్, ఇది న్యాచురల్ వైట్. అంటే 3 వస్తాయి అనమాట. ఇంకోసారి టచ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. దిస్ ఇస్ ద టచ్ మిర్రర్, ఎల్ఈడి టచ్ మిర్రర్ అంటారు ఇది. సో ఇది వ్యానిటీ. పైన కూడా షోకేస్ లాగా ఇచ్చాము. ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకుంటే కనుక లోపల అది కూడా, అందుకే లైట్ కూడా ప్రొవైడ్ చేసాం. ఇక్కడ కూడా మనం ప్రొఫైల్ లైట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మనకి ఇక్కడ కొంచెం వాష్ చేసుకున్నప్పుడు ఏదైనా కొంచెం లైటింగ్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా అనేసి. సో ఇక్కడ కూడా పైన కూడా మనం ప్రొఫైల్ లైట్ ప్రొవైడ్ చేసాం కదా, ఈ షోకేస్ గ్లాస్ లాగా. ఇలా లోపల కూడా మనం ఏదైనా బొమ్మలు ఏమైనా పెట్టుకోవచ్చు, డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. సో అవన్నీ మీకు కనిపిస్తుంది. ఇది మనకి పార్టీషన్ వెనకాతల వైపు చూస్తే కనుక ఇక్కడ కూడా సేమ్ ఇది క్రాస్ లైన్స్ లాగా గ్రూస్ ఇచ్చాము. దీంట్లో మళ్ళీ అగైన్ అటువైపు ఇచ్చాము కదా, అలానే గ్రూస్లో పెయింట్ చేసాము. ఇది పుష్ టు ఓపెన్ అనమాట. అంటే లోపల కూడా స్టోరేజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే లైక్ న్యూస్ పేపర్స్ కూడా పెట్టుకోవచ్చు, ఇక్కడ ఏదైనా బుక్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే అటువైపు మనకి సోఫా వస్తుంది కాబట్టి ఇటువైపు మనం డోర్స్ పెట్టాం. ఎందుకంటే అటువైపు పెడితే కనుక డమ్మీ అయిపోతుంది ఏరియా. సో సోఫా వస్తుంది కదా, సో దానికోసం. తర్వాత దీని కంటిన్యూషన్గా థీమ్ లాగా ఒకటి మెయింటైన్ చేసాం. అంటే పెయింట్ దీని కంటిన్యూషన్ గ్రే అనేది ఇలా కంటిన్యూ అయ్యి ఇది ఒక పెయింట్ ప్యాటర్న్ లాగా క్రియేట్ చేసాం అనమాట. అంటే ఇది ఒక డిజైన్ వాల్ ఆర్ పెయింట్ ప్యాటర్న్ అంటారు దీన్ని. నెక్స్ట్ మనం చూడబోయేది క్రోకరీ. సో పైన 2 డ్రావర్స్ ఇచ్చాము. కింద కూడా స్టోరేజ్, లోవర్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ డోర్స్లో కూడా మనకి ఇది లామినేట్ ఫినిష్. సో ఇక్కడ ఏం చేసామంటే గ్రూస్ ఇచ్చాము. దీని మీద గ్రూస్ ఇచ్చి లోపల కొంచెం డార్క్ కలర్ పెయింట్ వేసామన్నమాట. ఇక్కడ కొంచెం ఓపెన్ స్పేస్ లాగా ఇచ్చాము, ఏదైనా సమ్ డెకరేటివ్ ఐటమ్స్ లాగా పెట్టుకోవడానికి. ఈ లోపల కూడా గ్లాస్ ఇచ్చి మనం వెనకాతల సేమ్ అక్కడ టీవీ యూనిట్లు ఇచ్చాము కదా సార్, అలానే ఇక్కడ కూడా లైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది వెనకాతల. ఆ లైట్నే ఇలా వస్తుంది అనమాట. స్టోరేజ్ ఇలా ఉంది. సో మనం మాస్టర్ బెడ్రూమ్ చూసేద్దాం వచ్చాం.
ఇక్కడ ఫాల్ సీలింగ్లో కూడా కే అండ్ ఎస్ వచ్చేలాగా పెట్టాము. అంటే క్లయింట్ ఇనిషియల్ నేమ్స్ అనమాట అవి. హార్ట్ సింబల్ వచ్చేలాగా పెట్టాము. సో ఇది కంప్లీట్గా మాస్టర్ బెడ్రూమ్ థీమ్ బ్లూ అండ్ వైట్ అండ్ వుడ్ కలర్ అనమాట. సో రండి. సో ఇన్సైడ్ కూడా మనం ప్రొఫైల్ లైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి కంప్లీట్గా హ్యాంగర్స్కి ఉన్న షర్ట్స్ కానీ లేదా క్లాత్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ మనకి క్లియర్గా కనిపిస్తాయి. సో వీళ్ళు ప్రొఫైల్ లైట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే లోపల లైటింగ్ ఉంది, కొంచెం ఏమున్నాయి అనేది కొంచెం కనిపిస్తాయి మనకి. సో ఇక్కడ కూడా ప్రొఫైల్ లైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కూడా ప్రొఫైల్ లైట్. సో ఇది కంప్లీట్గా సీట్ అవుట్. దీని మీద క్వశ్చన్ పెట్టుకోవచ్చు, అదర్వైజ్ ఇలా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్ పెడితే కొంచెం ఇంకా స్మూత్గా ఉంటుంది అనమాట. మనకి క్లోజెట్ ఏరియా లాగా అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకి డ్రెస్సింగ్ ఉంటుంది. సో డ్రెస్సింగ్ కమ్ ఇక్కడ ఒక వార్డ్రోబ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వార్డ్రోబ్ దీంట్లో కూడా లైట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, ప్రొఫైల్ లైట్ అనేది. సో మీరు చూసుకోవచ్చు లైట్. సో ఇటువైపు మనం చూసుకుంటే కనుక పైన ఒక లైట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఉన్నా లేకపోయినా ఈ లైట్తో కూడా మనం మేనేజ్ అవ్వచ్చు. సో ఇది మిర్రర్ని కూడా ఒక కర్వ్ షేప్ లాగా తీసుకున్నాము మిర్రర్ని. ఇది కూడా ఇది వుడెన్ ప్యానెల్ మీద మన గ్రూస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కింద బేస్గా 2 డ్రావర్స్ ఇవ్వడం జరిగింది. లామినేట్ ఫినిషింగ్. చిల్డ్రన్ బెడ్రూమ్ని చూద్దాం. సో చిల్డ్రన్ బెడ్రూమ్కి వస్తే కనుక ఇక్కడ యాపిల్ షేప్లో ఉన్న ఫాల్ సీలింగ్ని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 2 కలర్స్ ఇచ్చాము కదా వార్డ్రోబ్కి. సో ఇటువైపు లైట్ ఆరెంజ్ కలర్ అండ్ ఇటువైపు స్కై బ్లూ కలర్. ఎందుకంటే ఇక్కడ క్లయింట్కి ఎలా అంటే 2 కిడ్స్ అనమాట, అంటే ఒక గర్ల్ ఒక బాయ్ అనమాట. సో ఇది గర్ల్ సెలెక్ట్ చేసిన కలర్ ఇది. సో ఇది బాయ్ సెలెక్ట్ చేసిన కలర్, అంటే వాళ్ళు చిన్న చిన్న పిల్లలే బట్ వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఇది ఇక్కడ స్టడీ, ఇది కంప్లీట్గా స్టడీ అనమాట, అంటే ఇద్దరు పిల్లలు కదా. సో ఇద్దరికి స్టడీ లాగా ఇచ్చాము. సో మనకి కీబోర్డ్ లాగా కూడా కీబోర్డ్ డ్రావర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఒక డ్రావర్, ఇది మీకు ఒక బ్యాగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఒకవేళ ఇక్కడ లైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది బాటమ్ ఏరియాలో, చూస్తున్నారు కదా. ఇక్కడ ప్రొఫైల్ లైట్ ఇచ్చాము. సో మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ అయినా కూడా మనం ఇక్కడ లైటింగ్ అనేది అయితే ఉంటుందన్నమాట. వాటర్ ఇందులో కూడా మనం లైట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రిమూవబుల్ షెల్ఫ్సే, రిమూవ్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు కావాలంటే. ఇవన్నీ రిమూవబుల్ షెల్ఫ్స్. సో ఇక్కడ కూడా మనకి సీట్ అవుట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదంతా సీట్ అవుట్. ఇక్కడ కలర్ కూడా ఇక్కడ ఎందుకంటే వైట్ లామినేట్ తీసుకున్నాం, ఫ్రాస్టీ వైట్ గ్లాసీ తీసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ విండో ఉంది కదా. సో లైటింగ్ కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేయడానికి, అంటే ఇక్కడ లైటింగ్ని డల్ చేయకూడదని చెప్పేసి డే లైటింగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఫ్రాస్టీ వైట్ మీద పడితే ఏమవుతుందంటే కొంచెం రిఫ్లెక్షన్ వస్తుంది కదా. సో దానికని ఇక్కడ ఇది కంప్లీట్గా వైట్ తీసుకున్నాం. ఇది డ్రెస్సింగ్ మిర్రర్ హాఫ్ మౌన్ కట్లో చేసాము. కింద ఒక డ్రావర్ని ప్రొవైడ్ చేసాం. సో ఇక్కడ కూడా ప్యానెల్, ఇది వుడెన్ ప్యానెల్ ఇచ్చాము. వుడెన్ ప్యానెల్ మీద గ్రూస్ ఇచ్చి దీంట్లో ఆరెంజ్ కలర్, అంటే మనకు అక్కడ ఉన్న ఈ లామినేట్ కలర్లో ఉన్న కలర్ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద సివిఆర్. నెక్స్ట్ గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. గెస్ట్ బెడ్రూమ్కి వస్తే కనుక ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో వెళ్ళాము. సో ఇక్కడ కంప్లీట్గా మనం ఇక్కడ ఓపెన్ షెల్ఫ్ ఇచ్చాము. చూడండి, ఇది యాక్చువల్గా ఇక్కడే వార్డ్రోబ్, కంటిన్యూషన్ వార్డ్రోబ్ ఉంది.
ఇటువైపు వచ్చేసి. సో మనం ఇక్కడ చూస్తే కనుక ఇటువైపు ఏమో ఓపెన్ అండ్ డెకరేటివ్ ఉంది, ప్లస్ స్టోరేజ్ కూడా ఉంది. లోపల ఏదైనా పెట్టుకోవచ్చు కనిపించకూడదు అనుకున్నవి. సో కనిపించేవి అంటే మనం డెకరేట్ చేసుకుంటే కనుక ఇక్కడ డెకరేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ గ్లాస్ షెల్ఫ్స్ ఇచ్చాము కాబట్టి దీనికి కంటిన్యూషనే మనకి వార్డ్రోబ్ వచ్చిందనమాట. సో దీంట్లో కూడా ఇది మొత్తం కంప్లీట్ ప్లెయిన్ ఒకటే కలర్ని తీసుకోవడం జరిగింది. దానికి ఇక్కడ రోజ్ గోల్డ్ హ్యాండిల్స్ని కూడా పెట్టాము. సో ఇది గ్రూస్ ఇచ్చామన్నమాట, ఇలా ఒక ప్యాటర్న్ వేవ్ ప్యాటర్న్ లాగా చేయడానికి. సో దీన్ని ఇలా ఇవ్వడం జరిగింది. ఇది ఓపెన్ చేస్తే కనుక మీకు లాంగ్ డ్రెస్సెస్ ఏవైనా ఉంటే కనుక లైక్ మన టాప్స్ కానీ లేదంటే జెంట్స్ సంబంధించిన పార్టీ వేర్ కుర్తాస్ ఉంటాయి కదా, సో అలాంటివి కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. అంటే లాంగ్ గ్యాప్ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఎక్కువ హైట్ ఉన్న ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి ఇది ఇవ్వడం జరిగింది. ఇది రెగ్యులర్ వార్డ్రోబ్ కాన్సెప్ట్. పైన హ్యాంగర్, ఒక డ్రావర్ అండ్ ఒక షెల్ఫ్. నెక్స్ట్ మనం ఫాల్ సీలింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము. ఇది కూడా ఒక షేప్ చూసారా మీరు, హాఫ్ రౌండ్ చేసి దాన్ని ఒక పైన మాత్రం స్క్వేర్గా ఇచ్చాము షేప్ని, ఒక డిఫరెంట్ ప్యాటర్న్ మెయింటైన్ చేద్దాం అనేసి. సో ఇక్కడ కూడా ఈ వాల్ని కొంచెం హైలైట్ చేసాం అనమాట. అంటే కలర్ ఇక్కడ బెడ్ ఇలా వస్తుంది, సో దానికోసమని ఇలాగ డ్రెస్సింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకు మిగిలింది ఏదైనా ఉంది అంటే అది కిచెన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, కంప్లీట్గా మోడ్యులర్ కిచెన్ని మనం చూడబోతున్నాం. యా, సో ఇది కిచెన్ కమ్ అంటే పూజ ఏరియా కూడా. అంటే ఇక్కడ వీళ్ళకి పూజా రూమ్ సెపరేట్గా ఇవ్వలేదు. సో మనం ఏం చేసామంటే పూజని ఇక్కడ క్రియేట్ చేసాం. అంటే ఇక్కడ ఇదంతా కుకింగ్ ఏరియా ఉంటుంది, అంటే ఇక్కడ స్టవ్ పెట్టుకుంటారు వాళ్ళు. సో ఈ ఏరియాలో ఏదైతే ఉందో మనం దీన్ని పూజ కింద క్రియేట్ చేసాం. ఇంట్లో మనం పూజ యూటిలైజ్ చేసుకోవచ్చు దీన్ని. తర్వాత దీంట్లో ప్రొఫైల్ షట్టర్ని ప్రొవైడ్ చేసాం, ఇక్కడ స్టోరేజ్ని క్రియేట్ చేసాం. తర్వాత చిమ్నీ, ఓకే దిస్ ఇస్ చిమ్నీ అండ్ ఇన్క్లైంట్ మోడల్ అంటారు దీన్ని, ఇన్క్లైంట్ మోడల్ చిమ్నీ ఇది. సో ఇది తర్వాత ఇక్కడ ఓపెన్ షెల్ఫ్ ఇచ్చాము కిచెన్లో, అంటే స్పైస్ ర్యాక్ లాగా యూజ్ అవుతుంది. సో ఏదైనా ఇమీడియట్గా తీసుకోవాల్సిన ఐటమ్స్ ఏమైనా ఉంటే కుకింగ్కి చాలా ఈజీగా ఉంటుందని ఇక్కడ. ఇప్పుడు మనం ఒక మల్టీపర్పస్ సింక్ అని చూస్తున్నాము. సో మల్టీపర్పస్ అంటే దాంట్లో ఏమేమి యూజెస్ ఉంటాయో ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ ఇది ఉంది సోప్ వాష్ అన్నమాట. ఇలా సోప్ వాష్ చేసుకోవచ్చు. తర్వాత ఇది ఉంది కదా, ఈ ట్యాప్ అయితే మనకి ఆర్ఓ డైరెక్ట్గా వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు కనెక్షన్ ఇవ్వలేదండి, బట్ కనెక్షన్ ఇస్తే మనకి ఇందులోంచి కూడా వాటర్ వస్తుంది. అంటే ఆర్ఓ మనకి ఇక్కడ పైన పెట్టుకొని దాన్ని ఇక్కడ కనెక్టింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసరికి అంటే 2 టైప్స్ వస్తాయి వాటర్ అనేది. ఒక్కసారి ఆన్ చేసి చూపిస్తా. ఇలా 2 టైప్స్ వస్తాయి అన్నమాట. మనం ఇలా వదిలేస్తే కనుక ఇది డైరెక్ట్గా మళ్ళీ వెళ్ళిపోతుంది. సో ఇది ఒకటి చూసాం కదా. సో నెక్స్ట్ మనం ఈ వెజిటేబుల్స్ని వాష్ చేయడానికి మనకి ఇంకొక టైప్, అంటే ఇక్కడ నుంచి కూడా
వాటర్ వస్తుంది అనమాట. అది ఎలా వస్తుందో చూద్దాం. సో మనం ఇలాగా వాష్ చేసుకోవచ్చు. ఇలా వాష్ చేసుకున్నవి ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇలా ఇందులో డ్రై చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్నాక మనకి ఇక్కడ మనకి 2 టైప్స్ అనమాట. అంటే వాటర్ ఇక్కడికి వచ్చి అవుతుంది కదా, మనం ఇది కొంచెం లూజ్ చేసుకుంటే కనుక వాటర్ వెళ్ళిపోతుంది. అంటే ఇది ఎందుకంటే ఒకవేళ డస్ట్ మనకి ఎక్కువ ఉన్నా, ఒక కూరగాయలు కడిగినప్పుడు ఏమైనా ఉన్నా కూడా ఇది ఒక జాలీలాగా కూడా ఇచ్చేటువంటి క్యారీ లాగా ఇలా తీసేసుకోవచ్చు. అంటే దీంట్లో కలెక్ట్ అవుతుంది అనమాట. మనకు ఒకవేళ తుక్కు కనుక అలాంటివి ఉంటే కనుక మనకి ఇందులో కలెక్ట్ అవుతుంది కదా, ఇది తీసేసుకొని పడేసుకోవచ్చు. పడేసి బయట మనం మళ్ళీ ఇది రీప్లేస్ చేసేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకుంటే మనకి ఎటువంటి ఇష్యూ ఉండదు. సో దీనికి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇది కూడా ఒక ఇచ్చాడు, అంటే మళ్ళీ ఇంకొక క్యాప్ లాగా ఇచ్చాడు దీనికి మనకి. ఎందుకంటే ఈ క్యాప్ ఉంటే మనకి ఏమవుతుందంటే వాటర్ ఏదైనా ఉన్నా కూడా తీసేసుకొని అంటే డస్ట్ ఏదైనా ఉంటే కనుక, మెయిన్ ఏంటంటే డస్ట్ అనేది ఈ సింక్ లోపలికి వెళ్ళకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. తర్వాత దీంతో పాటు ఈ వుడెన్ ఇది కూడా మనకి దీంతో పాటుగానే వస్తుంది. అంటే మల్టీ పర్పస్ సింక్ ఏదైతే ఉందో ఇన్బిల్ట్ గానే వస్తుంది అనమాట. ఇది అంటే ఈ చాపింగ్కి ఏమైనా మనం యూజ్ చేసుకోవచ్చు. సో చాపింగ్ ఏదైనా చేసుకోవచ్చు, ఇక్కడ ఏదైనా పెట్టుకొని మనం చాపింగ్ కూడా చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇలా క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఇది ఇలాగ మూవబుల్ కాబట్టి ఇలా మనం తీసుకొని ఇలా వదిలేస్తే కనుక మళ్ళీ వెళ్ళిపోతుంది ఇది. సో నెక్స్ట్ మనం గ్లాస్ వాషింగ్ అయ్యే ట్యాప్ అనమాట. ఇది మనం ఇలా గ్లాస్ జస్ట్ ప్రెస్ చేస్తే కిందకి మొత్తం గ్లాస్ అంతా క్లీనింగ్ అవుతుంది. గ్లాస్ అనే కాదు, బాటిల్స్ కూడా, ఈవెన్ బాటిల్స్ ఏమైనా ఉంటే బాటిల్స్ కూడా క్లీనింగ్ అయిపోతుంది. ఎస్, దిస్ ఈజ్ ద ఆర్ఓ క్యాబినెట్. ఆర్ఓ వస్తుంది మనం. తర్వాత నెక్స్ట్ మనం కిచెన్లో మెయిన్ మనకి యూటిలైజ్ అయ్యేది కట్లరీ బాస్కెట్. అండ్ ఇక్కడ కప్ అండ్ సాసర్ పెట్టుకోవచ్చు. అంతే, ఇక్కడ తాళి, ఇక్కడ ఎల్ఈడి లైట్ని కూడా ఇచ్చామని, టచ్ ఎల్ఈడి అంటారు ఇది. అంటే ఓపెన్ అయినప్పుడు సెన్సార్ లైట్ ఇది, మనం క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది లైట్, తర్వాత ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయినప్పుడు మాత్రం లైట్ కూడా ఆన్ అవుతుంది ఆటోమేటిక్. ఇది ఒక స్టోరేజ్, ఇది బాటిల్ ఫుల్ అవుతుంది. ఒక ప్లెయిన్ బాస్కెట్స్ అంటారు, ఈ నోటెక్ ట్యాండమ్ డ్రావర్స్ అంటారు కదా. ఇది కూడా ఎల్ఈడి టచ్, ఎల్ఈడి సెన్సార్ లైట్ ఉంది దీనికి. తర్వాత ఇక్కడ మనకి సింక్ దగ్గర చూసుకుంటే కనుక డస్ట్బిన్ హోల్డర్ ప్రొవైడ్ చేసాము. తర్వాత ఇక్కడ డిటర్జెంట్ హోల్డర్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న స్టఫ్ ఏదైనా ఉంటే దాంట్లో పెట్టేసుకోవచ్చు. తర్వాత ఇది టాల్ క్యాబినెట్. ఇది స్టోరేజే, ఇది మన రెగ్యులర్ స్టోరేజే ఉంటుంది. సో ఇక్కడ మాత్రం ఓవెన్ కోసం అని ప్రొవైడ్ చేయడం జరిగింది ఓపెన్గా. సో ఇన్బిల్ట్ ఆర్ ఎక్స్టర్నల్ అయినా ఇంటర్నల్ అయినా మనం పెట్టేసుకోవచ్చు. అంటే ఎక్స్టర్నల్ అయితే మొత్తం ఇదంతా క్లోజ్ అయిపోతుంది, అదర్వైజ్ మనకి లోపలే సరిపోతుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు 3 బెడ్రూమ్ ఇంటీరియర్స్ ఎలా ఉందో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్గా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ మీకు ఇంటీరియర్స్ కనుక ఎవరికైనా కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో మా డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం, మొబైల్ నెంబర్ని ఇక్కడ పెట్టడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంటీరియర్స్ కావాలన్నా, మీకు సజెషన్స్ కావాలన్నా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఇంటీరియర్స్లో ఏదైనా కామెంట్ చేయండి, అండ్ నేను మీకు ఇమీడియట్లీ రిప్లై ఇవ్వడం మాత్రం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.
సైనింగ్ ఆఫ్.